దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ ఆరాధనకు మరొకసారి ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన సమయమును బట్టి, కృపను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ సమయంలో మనము ప్రార్థన ద్వారా ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. దయచేసి మీరు ఎక్కడ ఉన్నానో మాతో కలిసి ఈ ప్రార్థనలో, ఆరాధనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహోపకారి, మీ వందనములు చెల్లిస్తున్నాము రాజా. గడిచిన దినములని మీ కృపా రెక్కల కింద మీరు దాచి కాపాడారు తండ్రి. రీతిగా మరొకసారి నాయన ఈ లైవ్ ద్వారా ప్రభువా సంఘముగా మేము వేరే వేరే ప్రాంతంలో ఉన్నాను తండ్రి. మేమందరము కలిసి ఒకేసారి మిమ్మల్ని ఆరాధించడానికి నాయన, మిమ్మల్ని స్తుతించడానికి, అయా ఇదిగో తండ్రి మీ నామమును గణపరచడానికి ప్రభువా, అయా ఇదిగో తండ్రి జీవం కలిగించే మీ మాటలు వినటానికి తండ్రి మీరిచ్చిన మంచి తరుణమును బట్టి, అవకాశమును బట్టి మీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయా ఇదిగో తండ్రి ఈ సమయంలో పాటల ద్వారా నాయన నీ నామాన్ని గణపరుస్తుండగా తండ్రి మా అందరి స్వరంలో ముట్టండి తండ్రి. ఏక స్వరము, ఏక ఆత్మ, ఏక మనసు మాకు దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. మీ ఆత్మాభిషేకముతో నింపండి అయా ఇదిగో తండ్రి. ఈ కీర్తనల ద్వారా ప్రభు, ఈ పాటల ద్వారా, స్తుతుల ద్వారా నాయన నీ నామానికి మహిమ తెచ్చే విధంగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధము చేయమని అడుగుచున్నాము తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి దైవజనం నిలబెట్టుకొని తండ్రి మాతో మీరు సూటిగా మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. శ్రేష్టమైన మాటలు ప్రభువా, అయా ఇదిగో తండ్రి మేము వింటే మేము బ్రతుకుతాము నాయన. అయా ఇదిగో తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే మాటలు మా అందరితో మీరు సూటిగా మాట్లాడమని అడుగుచున్నాం. ఈ ఆరాధన అంతటి మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. అయా ఇదిగో తండ్రి మా అందరి ద్వారా కేవలం నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం పాటలు పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. పరిశుద్ధ లేఖనము సెలవిచ్చినట్లుగా రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదమని కీర్తనల గ్రంథం ద్వారా దావీదు రాజు మనకు సెలవిస్తాడు. సో మనం కూడా ఈ సమయంలో మరి ఈ లైవ్ ద్వారా మీరు వేరే ప్రాంతంలో ఉన్నాను, మనమందరం కలిసి ఒకేసారి పాటలు పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయదము అనే ఈ పాట పాడదాము. చప్పట్లు కొడుతూ మనం అందరం కలిసి దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడదాం. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కష్ట నష్టంలో మనకి ఎన్నున్నా ఆయనే మన ఆశ్రయము. ఇరుకులో, ఇబ్బందుల్లో మనల్ని ఆదరించి బలపరిచే దేవుడు. ఆ గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ పాడుతూ స్తుతి చేద్దాం. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో, ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో, ఇబ్బందులలో, ఇరుకులో, ఇబ్బందులలో. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా.
విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తే, స్తుతిస్తే మనకు కలిగే ఈవులు ఎన్నో, మనకు కలిగే లాభాలు ఎన్నో, ఎన్నో మేళ్లను చేయగలిగిన దేవుడు. మనమందరం కలిసి స్తుతి చేద్దాం. విరిగి నలిగిన హృదయములో దేవదేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. ఈవులు మనకెన్నో. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే నమ్మదగిన దేవుడు, ఆయనే మన ఆశ్రయము. ఆయన చేసిన మేళ్లను మనమందరము తలపోసుకొనొచ్చు ఆయన స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చినట్లుగా దావీదు అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేళ్లలో దేనిని మరవకము అని. నిజంగా ఆయన చేసిన మేళ్లకు మనం వందనములు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం, స్తుతి చేయవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనము యేసయ్యా అని పాట పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. అందరము చప్పట్లు కొడతాం. మాతో కూడా కలిసి మీరు ఏ స్థలంలో ఉన్నా స్తుతించవలసిందిగా మనవి చేస్తున్నాం. చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. మనము యోగ్యత లేని వారు అయినప్పటికీ మనల్ని ప్రేమించి దీవించిన దేవుడు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు.
వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. మనము బలహీనపడిన సమయంలో బలపరిచి ఆయన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరము తీర్చిన దేవుడు. ఆ గొప్ప దేవుని చప్పట్లు కొడుతూ పాడుతూ మీకే వందనము యేసయ్యా అంటూ స్తుతి చేద్దాం. నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, అందరం కలిసి చెప్తాం. వందనం యేసయ్యా, రాజా మీకే వందనం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, తండ్రి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరం నోరు తెరచి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన మేళ్లకు, ఆయన చూపిస్తున్న కృపలకు మనం వందనములు చెల్లించవలసిన వారం అంటున్నాం. మీరున్న స్థలములోనే దయచేసి లేచి నిలబడండి. మనం అందరం కూడా ఆరాధన చేద్దాం. బలహీన సమయంలో మనల్ని బలపరిచిన దేవుడు, ఏ అర్హత లేకున్నప్పటికీ ఆయన మనల్ని రక్షించిన దేవుడు. అటు గొప్ప దేవుని మనం ఎంతైనా స్తుతించాలి. ఆయన మాత్రమే నమ్మకమైన దేవుడు, ఆయన మాత్రమే స్తుతులకు అర్హుడు, ఆయనే నిజమైన రక్షకుడు. ప్రభువా, ఈ పరిస్థితి అయినను ప్రభువా, లేమైనను కలిమైనను తండ్రి, మేము మీ చేయి విడవక మిమ్మల్ని పట్టుకొని జీవించేవారిగా, ఈ జీవితంలో ధైర్యముగా ముందడుగు వేసేవారిగా మమ్మల్ని అందరినీ చేయండి తండ్రి అంటూ ఆరాధన మనస్సుతో, ఏక మనస్సుతో మనమందరము కూడా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నేను జారిపోకుండా చేయి పట్టుకో యేసయ్యా అనే పాట పాడుతూ స్తుతులు చెబుతాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో.
కృంగిన వేళలో మన ఓదార్పు ఆయనే, మన తోడుగా ఉండి మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఏక మనసుతో ఆయన ఆరాధన చేద్దాం. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము సమస్య వలె మనపై ఎగిసిన, విశ్వాస నావలో కలవరమే రేగిన ఆయన మనతో ఉంటే మనం భయపడక్కర్లేదు. ఆ గొప్ప దేవుణ్ణి మనము ధైర్యంతో స్తుతించాలి. ఈ లోక సమస్యలను మనం ఎదిరించి ముందుకు సాగాలంటే ఆయన మనకు అవసరమైంచున్నాడు. లోక సంద్రము నాపై ఎగసిన, విశ్వాస నావలో కలవరమే రేగిన. లోక సంద్రము నాపై ఎగసిన, విశ్వాస నావలో కలవరమే రేగిన. నిలువగలనా ఒక నిమిషమైనను, నిలువగలనా ఒక నిమిషమైనను. యేసు నా చేయి విడచిన, యేసు నా చేయి విడచిన. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. అవును తండ్రి, ఈ లోకంలోనికి మేము జారిపోకుండా మా చేయి పట్టుకోండి తండ్రి. బలహీన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు నాయన మీరు బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు తండ్రి. ప్రియమైన దేవుని సంగమా, మీరు ఏ స్థలంలోనూ దయచేసి రెండు చేతుల ఆకాశం వైపెత్తి దేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి అంటూ కొన్ని నిమిషంలో దేవునికి స్తోత్రము చెల్లిస్తాం. ఆయన బలపరిచే దేవుడు, ఆయన ధైర్యపరిచే దేవుడు, ఆయన మనలకు ఏ అపాయం రాకుండా మనల్ని దాచి కాపాడే దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని వాగ్దానము చేసిన దేవుడు. ఆయనే మనకు ఆశ్రయము, ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయము. అటు గొప్ప దేవుని మనం స్తోత్రం చెల్లిద్దాం. దేవా మీకు స్తోత్రం నాయన,
గొప్ప దేవుడా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము రాజా. రక్షకుడా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. పూజనీయుడా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. రాజులకు రాజా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. జ్యోతిర్మయుడైన దేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. సర్వయుగములలో సజీవుడైన దేవుడు తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆల్ఫా ఒమేగా మీకే స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. భూమిని ఆకాశమును అందులోని సమస్తమును సృష్టించిన దేవా, సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మీకే వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఇదిగో తండ్రి నాయన, మా కోసం మీరు వచ్చి తండ్రి నాయన, అయా కలువరి యాగము చేసి తండ్రి మా పాపములు విడిపించి మీరు రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. అయా ఎవరు చూపించలేని ప్రేమ నాయన మీరు చూపించారు తండ్రి. అయా ఇదిగో తండ్రి మా కోసం ఎవరు ప్రాణం పెట్టలేదు నాయన, కేవలం మీరు మాత్రం ప్రాణం పెట్టి ఆ నిత్య జీవానికి నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని వారసులు చేశారు. పునరుద్ధాన శక్తితో నాయన మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఏమని వివరించగలము నాయన మీ ప్రేమను నాయన, ఏమని వర్ణించగలము తండ్రి. అయా ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన రక్షణను నాయన మేము కాపాడుకొనొచ్చు. మా జీవితాంతము నాయన మీ పాద సన్నిధిలో మీ సేవ చేసే భాగ్యాన్ని నాయన మా అందరికీ దయచేయమని తండ్రి. చేసిన ఈ స్తోత్రార్పణను తండ్రి అయా ఇదిగో తండ్రి మీరు అంగీకరించమని, మా స్తుతులపై మీరు ఆసీనుడవమని నాయన యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించి గణపరిచి మీ నామమును హెచ్చిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ లేఖనాలు కీర్తనాలు 106 అధ్యాయము 24 నుంచి 48 వరకు మనము చదువుకుందాం. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూల్చేయుటకు, అన్యజనుల్లో వారి సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బల్పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మెరేబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి. కావున వారు మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులకు నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. అవి వారికి ఊరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమార్తెల రక్తము తమ కుమార్తెల రక్తము ఉలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడిలో వ్యభిచారించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగిలికొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారికి ఏలుచుండిరి. వారి శత్రులు వారిని బాధపెట్టెను. వారి శత్రువుల చేతి కింద అనుపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయిచు వచ్చిరి. తమ దోషము చేత హీన దేశనుందిరి. ఆయనను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమ ఆయన చూచెను. వారి తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెదరగొని పోయిన వారందరికీ వారిడల కనికరం పుట్టించెను. యెహోవా
మా దేవ, మమ్మను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును నిన్ను స్తుతించుచు మేమతిశయించినట్లును అన్యజనుల నుండి మమ్మును పోగు చేయము. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటిను స్తుతినందునుగాక. ప్రజలందరూ ఆమేనందుదురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ మాటలను మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. Searching for an answer, a ray of hope in a hopeless world. Who can we turn to? Where is our rescue? There is someone, he's the answer, he's the light and he light the way. His name is Jesus, he came to save us. He is a light, 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 light of the world, and he shines, shines, shines all over the earth, shining bright, bright, bright. He is the light of the world. He is the light, 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 light of the world, and he shines, shines, shines all over the earth, shining bright, bright, bright. He is the light of the world. The world is searching for an answer, a ray of hope in a hopeless world. Who can we turn to? Where is our rescue? There is someone, he's the answer, he's the light and he light the way. His name is Jesus, he came to save us. He is the light, 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 light of the world, and he shines, shines, shines all over the earth, shining bright, bright, bright. He is the light of the world. He is the light, 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 light of the world, and he shines, shines, shines all over the earth, shining bright, bright, bright. He is the light of the world. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ విజయ్ కుమార్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా విని మనమందరం కూడా ఆసక్తితో ఆ మాటలు విని మన హృదయంలో భద్రం చేసుకొని ఆ మాటలను అనుసరించి జీవించి దేవునికి దగ్గరగా జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు సన్నిధిలో. ఏమండి, పీజీఎఫ్ మెంబర్స్ అందరూ కూడా దేవుని యొక్క క్షేమములో, దేవుని కాపుదల్లో ఉండాలని ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. పిల్లరా, ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ఈ విధంగా లైవ్ చేసుకుంటకు, ఈ విధంగా లైవ్గా దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, మనం ఆరాధన స్టాప్ చేసుకోకుండా దేవుడు ఒక మంచి ప్రొవిజన్ మనకి ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం. మన త్వరలో ప్రభుచితమైతే ఈ పరిస్థితులన్నీ సద్దుమణిగి మనం చక్కగా ఇదివరకు లాగానే సంఘముగా ఏమండి కూడుకొని దేవుని మహింపరిచేలాగున దేవుడు మనకు మంచి సమయము అనుగ్రహించిన గాక. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచారు బిడ్డలు. మరి దేవుని వాక్యం చూసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, మరి మీ సన్నిధిలో ప్రభువా మీ యొక్క మాటలు ధ్యానించబోతుండగా దైవ స్వరాన్ని దయచేసి మా అందరితో మాట్లాడండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి దేవా. మీకు వందనాలయ్యా. ప్రభువా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. అటు మాటలు మాకు దయచేసి ప్రభువా, మేము మందిరంలో కూర్చున్న రీతిగానే కూర్చొని అయ్యా శ్రద్ధగా మీ మాటలు వినే కృపను మాకు దయచేయండి దేవా. మరి త్వరగా ఈ పరిస్థితులన్నీ సద్దుమణిగినాయన చక్కగానైనా మందిరంలో, మీరు ఏర్పాటు చేసిన మందిరంలో మీ నామాన్ని మహింపరిచే ఆ యొక్క కృపను, మీ నామాన్ని ఆరాధించే కృపను మా అందరికి దయచేయవలసిందిగా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియులరా, దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం.
మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గత వారాలుగా ఆ దేవుని యొక్క స్వభావాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవుడు ఎలాంటి వాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అని మనం తెలుసుకున్నప్పుడు, దేవుని స్వభావం ఎలాంటిదని తెలుసుకున్నప్పుడు మనం కూడా ఆ స్వభావంలో మార్చబడ్డానికి మెండుగా అవకాశం ఉంటుంది. ప్రియులారా, దైవజనుడైన జే.ఏ. ప్యాకర్ గారు నోయింగ్ గాడ్ అనే పుస్తకంలో ఈ విధంగా రాశారు. ఇఫ్ యు నో మోర్ అబౌట్ క్రైస్ట్ యూ విల్ బికమ్ మోర్ లైక్ క్రైస్ట్. అంటే యేసయ్య గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆయనలాగా మనం మార్చబడే అవకాశం ఉంటుందంట. నిజమే, అపోస్తలుడైన పౌలు కూడా అదే గురి కలిగి ఉన్నాడు. నేను యేసు ప్రభు వారి యొక్క పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటగా నేను ఎంచుకొనుచున్నాను, పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అంటాడు. యేసు ప్రభు వారి యొక్క ప్రేమను, అంటే ప్రేమలో ఉన్న వెడల్పు, పొడుగు, ఎత్తు తెలుసుకున్న నిమిత్తము నేను ఎంతో ప్రయాసపడుతున్నాను అంటాడు. అంటే ఆయన గురి అదే. అంటే యేసయ్య గురించి ఎంత ఎక్కువగా పౌలు గారు తెలుసుకున్నారో అంత గొప్పగా పౌలు గారిని ప్రభువారు తన రాజ్యంలో వాడుకున్నట్టుగా చూడొచ్చు. తనని ఆశీర్వదించారు ప్రభువారు, అదేవిధంగా పౌలు గారి ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డారు. కనుక మన జీవితంలో దేవుని యొక్క లక్షణాలు, దేవుడు ఎలాంటి వాడు, దేవుని యొక్క మనస్సు ఎలాంటిది అని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా మనం ఆయనలాగా మార్చబడుతూ ఉంటాం. కనుక ఈరోజు మనకు దేవుడు సిద్ధపాటు చేసిన వాక్యంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. మనందరికీ తెలిసిందే యేసు ప్రభు వారు పునరుత్థానుడు అయ్యారు. అయితే అక్కడున్న కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు, కొంతమంది ఏమో వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. దాదాపుగా యేసు ప్రభు వారు 40 దినములు 500 మంది పైచీలకు కనపరుచుకున్నారు. ఈ క్రమంలో ఒక 2 బిడ్డలు యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ వారు ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. ఏమని సంభాషించుకుంటున్నారంటే యేసు ప్రభు వారి గురించి, యేసు ప్రభు వారి ఆ యొక్క కార్యం గురించి, ఏ విధంగా ఆయన్ని చంపేశారు, అన్యాయంగా ఏ విధంగా చంపేశారు, శిలువ పైన ఏ విధంగా సమాధి చేశారు, ఎట్లా మరి వారు యేసు ప్రభు వారి గురించి ఏమనుకున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ బాధపడుకుంటూ సాధారణంగా ఒక గొప్ప వ్యక్తి మరి అన్యాయంగా శిలువ మీద ఎక్కినప్పుడు మరి ఎవరికైనా బాధ ఉంటుంది. దట్టు వీరు విశ్వాసులు, ఆయన విమోచకుడు అవుతాడని, ఇశ్రాయేల్ అందరికీ కూడా విమోచకుడు అవుతాడని వీరందరూ నమ్మారు. మరి వీరిద్దరు ప్రత్యేకంగా నమ్మినట్టుగా మనం చూడవచ్చు. అయితే ఆ బాధతో మరి ఆయన చంపేశారు, మరి ఆయన శిలువ మీద చనిపోయారు, మరి ఏంటి ఈ పరిస్థితి, మనం అనుకున్నట్టుగా జరగలేదే అన్న బాధతో ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటూ, వారి సంభాషణ చేసుకుంటూ యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నట్టుగా ఈ సంఘటన మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 24వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనిచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. ఇక్కడ విషయాన్ని గమనించాలి. వారు ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు, ఒకరితో ఒకరు డిస్కస్ చేస్తున్నారు. మరి దేని గురించి డిస్కస్ చేస్తుండొచ్చు అంటే మరి గత 3 రోజులుగా జరిగిన ఇన్సిడెంట్ గురించి, యేసయ్య గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియులరా, యేసు ప్రభువారు దేవుడు, దేవాది దేవుడు మన డిస్కషన్ పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఎస్పెషల్లీ ఆయన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఆయన గురించి మనం సంభాషించుకుంటున్న టైంలో ఆయన అక్కడ ఉంటాడు. యేసు ప్రభువారే స్వయాన్ని చెప్పారు కదా, ఏమని చెప్పారు, ఎక్కడైతే 2-3 నా నామమున కూడుకొందురో అక్కడ నేను ఉంటానని చెప్పారు. తర్వాత యేసు ప్రభువారు ఇంకో మాట కూడా చెప్పారు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేయి, రహస్యంగా చూస్తున్న తండ్రి నీ ప్రార్థన విని నీకు ఫలము దయచేస్తాడు. నాకు తెలియదు ఎంతమంది రహస్యంగా ఆ యొక్క తండ్రి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారో, నాకు తెలియదు ఎంతమందికి అనుభవాలు ఉన్నాయో. అయితే ఆ పాయింట్ ఏమంటే ఇక్కడ దేవుడు మన యొక్క డిస్కషన్ పట్ల ఆసక్తి కలిగి ఉండే దేవుడు. ఆయన యొక్క మనసు ఎలాంటిదంటే ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఆయన గురించి మనం సంభాషించుకుంటున్నప్పుడు, దేవుని పరిచర్య గురించి, దేవుని దైవజనుల గురించి సంభాషించుకుంటున్నప్పుడు దేవుడు అక్కడ ఉండి వింటాడంట, వారి మాటలు వింటాడంట. మలకి గ్రంథంలో కూడా అదే రాయబడింది చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారు 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించుచున్నాడంట.
ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని స్వభావాన్ని గమనించాలి. ఆయన నామ స్మరణ చేసుకుంటున్న వారందరి గురించి ఆయన వారి మాటలను ఆయన శ్రద్ధగా వింటున్నాడంట. ఆయన మన ప్రార్థన వినే దేవుడే కాదు, మనతో మాట్లాడే దేవుడే కాదు, కానీ మన యొక్క సంభాషణ, మన డిస్కషన్ కూడా శ్రద్ధగా ఆలకించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, అక్కడ వారికి తెలియజేయబడలేదు, వారి హృదయాలు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుండగా వారు యేసుప్రభు వారి మధ్యలో వచ్చాడని కూడా వారు గ్రహించలేనట్టుగా వారి హృదయాలకి గుడితనం కలుగజేయబడింది. గుడితనం కలుగజేయబడింది అంటే వారి కన్నులకు కాదు, వారి కన్నులు నడుచుకుంటూ వెళ్తున్నారు, కన్నులు చూస్తున్నారు, రోడ్డు మీద చూసుకుంటూ వెళ్తున్నారు, కానీ వారి హృదయాలకు శక్యం కానీ ఆ యొక్క గుడితనం కలుగజేయబడింది. యేసుప్రభు వారే వారి మధ్యలో ఉన్నారని వారు గ్రహించలేదు. కనుక ఈ సమయంలో ఆ దేవుడు ఎలాంటి వాడు? దేవుడు మన సంభాషణ పట్ల, మన డిస్కషన్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఏవో డిస్కషన్ చేస్తున్నాం, చాలా విషయాలు డిస్కస్ చేస్తుండొచ్చు మన ఇంట్లో, మన బంధువులతో ఏవో మనం మాట్లాడుతూ ఉండొచ్చు. మన డిస్కషన్ ఎస్పెషల్లీ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. దేవుని మహింపరిచే మాటలే మనం మాట్లాడాలి. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు గలవారు ఏం మాట్లాడతారు చెప్పండి? నాకు తెలుసు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, చాలా పెద్ద హై పొజిషన్ ఆయన గురించి నేను టెస్టిమనీ విన్నాను. పొలిటికల్ ఎఫైర్స్ మాట్లాడినా, లేకపోతే కరెంట్ అఫైర్స్ మాట్లాడినా, లేకపోతే సంఘ బిడ్డల గురించి మాట్లాడినా, లేదంటే బంధువుల గురించి మాట్లాడినా, ఏ సంభాషణ మాట్లాడినా చివరికి దాన్ని ఎక్కడికి లీడ్ చేస్తారంటే ఆయన యేసయ్య దగ్గరికి దాన్ని క్లోజ్ చేస్తారంట. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి దాన్ని, ఆ సంభాషణ, ఆ డిస్కషన్ని ఎండ్ చేస్తారంట. అంటే ఆ యొక్క డిస్కషన్ అంతా కూడా ఆ చివరికి దానికి ఆ సమాధానం, ఆ సొల్యూషన్ ఎవరు, దానికి సొల్యూషన్ ఎవరై ఉంటారు అని తను చివరికి దేవుని దగ్గరికే ఆ యొక్క డిస్కషన్ లీడ్ చేస్తాడంట. నిజమే, హృదయం నిండిన దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతూ ఉంటుంది. చాలాసార్లు మన డిస్కషన్లో దేవుని గురించి వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాం కదా, వ్యర్థంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎలా మాట్లాడుతూ ఉంటారు అంటే, అందరూ మాట్లాడతారని నేను అనుకోను, కానీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఈ దేవుడు ఉంటే ఏం చేస్తున్నాడు, దేవుడు నాకు జీవితంలో ఇలాగ ఎందుకు చేస్తున్నాడు, లేకపోతే ఆ దేవుడు నాకు కట్టబెట్టాడు, మీ తల్లిదండ్రులు ప్రార్థన అని చెప్పేసి నాకు కట్టబెట్టారు, ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి కొన్నిసార్లు కుటుంబాల్లో వ్యర్థంగా మనం మాట్లాడుతూ ఉంటాం, దేవుడిని పిక్చర్లో తీసుకుని వస్తూ ఉంటాం. పిల్లరా, ఆ మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుని సన్నిధి అక్కడ ఉంటుందని మనం గ్రహించి మాట్లాడే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన మన యొక్క సంభాషణ వినేవాడు. ఒక ఇంట్లో నేను చూశాను, ఒక చిన్న స్టేట్మెంట్ నేను చూశాను. ఈజ్ ఎ సీక్రెట్ లిజనర్ ఆఫ్, అంటే జీసస్ ఈజ్ ఎ సీక్రెట్ లిజనర్ ఆఫ్ ఎవ్రీ కన్వర్జేషన్, ఎస్పెషల్లీ అబౌట్ హిమ్. ఆయన గురించి మనము ఏం మాట్లాడుకుంటాము, ఏ సంభాషణ మనం కలిగి ఉన్నాం అన్న విషయాల్ని ఆయన గమనించే దేవుడుగా ఉన్నారు. అంతేకాదు ప్రియులారా, ఆయన భయభక్తులు గలవారు, భయభక్తులు గలవారు ఏం మాట్లాడతారు చెప్పండి? ఆయన చేసిన మేళ్ళు, ఆయన మన జీవితాల్లో ఏమై ఉన్నాడో ఈ విషయాలు చెప్తూ ఉంటారు కదా. హృదయం నిండిన దాన్ని బట్టి మనం అది హృదయంలో మనం ఆ భక్తి, ఆరాధన, భావము, దేవునందు భయభక్తులు కలిగి ఉంటే మన యొక్క సంభాషణ కూడా అలాగే ఉంటుంది, మనం మాట్లాడే తీరు కూడా అలాగే ఉంటుంది. మరి ఈరోజు మనం గుర్తించాలి ప్రియులారా, హీ ఈజ్ సీక్రెట్ లిజనర్ ఆఫ్ ఎవ్రీ కన్వర్జేషన్, ఎస్పెషల్లీ అబౌట్ హిమ్. ఆయన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన వినే దేవుడుగా ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉండే దేవుడుగా ఉన్నాడు. కనుక మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు అన్ని విషయాలు డిస్కస్ చేస్తూ చివరికి మనం ఆయన మహింపరిచే మాటలు మాట్లాడే కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను కాక. మంచిది. ఈ కాంటెక్స్ట్లోకి వస్తే, ఈ సందర్భంలోకి వస్తే, ఇక్కడ వారు మాట్లాడుతున్నారు, వారు చాలా విషయాలు మాట్లాడుతుంటే యేసుప్రభు వారు అంటారు కదా, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏమిటి ఆ విషయాలు అని అడుగుతారు. అడిగినప్పుడు నీకు ఒక్కడికే తెలియదా, జరిగిన సంఘటన నీకు ఒక్కడికి తెలియదా? యెరూషలేములో చాలా పెద్ద ఇన్సిడెంట్ కదా అది. మరి యేసు అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తని క్రియలోను మాటలోను శక్తి గల ప్రవక్త అయి ఉన్నాడు. ఆయనే మాకు విమోచకుడు అయి ఉంటాడని మేము నమ్మాము, ఆయన సిలువేశారు అని చెప్పి చాలా బాధపడుతూ
స్వయాన యేసుప్రభు వారికి చెప్తారు, యేసుప్రభు వారి సంగతులు చెప్తా ఉంటారు. కొంతమంది మాకు వచ్చి చెప్పారు, మగ్ధలేని మరియ వచ్చి చెప్పింది. ఏమని చెప్పింది? ఆయన పునరుత్థానుడయ్యాడని దేవదూతలు వారితో చెప్పారంట, ఆయన తిరిగి లేచాడని. కొంతమంది శిష్యులు కూడా వెళ్ళి చూశారంట, వారికి కనబడలేదంట. మాకు విస్మయం వేస్తుంది, మాకు ఎంతో ఆశ్చర్యపోతున్నాం, ఆయన తిరిగి లెగుస్తారా, ఆయన లెగిచాడా అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు పిల్లరా. యేసుప్రభు వారు వారితో ఏమని మాట్లాడుతున్నారు చూడండి, నేను చదువుతాను అక్కడ 25వ వచనంలో. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా. ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి ప్రభువారు. అవివేకులారా అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నదంటే ఫూలిష్ పీపుల్, మూర్ఖులారా, అవివేకులారా, మందమతులారా, స్లో టు ట్రస్ట్ గాడ్. మీరు నమ్మని వారుగా ఉన్నారు. మామూలుగా పునరుత్థానుడైన యేసయ్య వారితో ఏమని మాట్లాడాలి చెప్పండి? అంతకుముందు మనం పోయిన ఆదివారం నుంచి చిన్నపిల్లలారా అని వారితో సంబోధిస్తున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ మరి ఎందుకు ఈ మాట ప్రభువారు ఉపయోగించాల్సి వచ్చింది? ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది అంటే, పునరుత్థానుడయ్యాడని మగ్ధలేని మరియ స్వయాన వాళ్ళతో వచ్చి చెప్పినా వారు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. వారి లేఖనాలు తెలిసినప్పటికీ కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. నమ్మలేకపోయారు వారు. ఎప్పుడైతే నమ్మలేదో, ఎప్పుడైతే వారు విశ్వాసం ఉంచలేదో యేసయ్య తిరిగి లెగిచాడని, అప్పుడు ప్రభువారికి ఆ యొక్క కోపం వచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఆయన మాట్లాడిన మాట కొద్ది కఠినంగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. దేవుని ఒక స్వభావం గుర్తుపెట్టుకోండి. ఏమండి, మన సొంత తండ్రి, మన సొంత నాన్నగారు కొన్ని మాటలు మనకు చెప్పారనుకోండి, నేను ఇలా చేస్తాను, నీకు ఈ లైఫ్లో నేను ఒక ప్లాన్ కలిగి ఉన్నాను, ఒకటి ప్లాన్ చేసి ఉన్నాను, దాన్ని నెరవేరుస్తాను, ఒక కమిట్మెంట్ ఇస్తున్నాను. మన నాన్నగారు మనకు చెప్పారనుకోండి, మనం నమ్మకుండా నువ్వేం చేయవు, నువ్వు ఇలాగే చెప్తావు అని చెప్పేసి నాన్నగారికి ఎదిరించి మనం మాట్లాడామనుకోండి, నాన్నగారు ఎంత బ్యాడ్ ఫీల్ అవుతారు చెప్పండి, ఎంత హర్ట్ ఫీల్ అవుతారు, ఎంత తను మనసులో బాధపడతారు. అలాగే మన దేవాది దేవుడైన యేసయ్య, మన రక్షకుడైన యేసయ్య, మన తండ్రి అయిన ఆ ప్రభువు మనతో చెప్పిన మాటలు మనం నమ్మకపోతే ఆయనకు బాధ కలుగుతుంది. ఇవి బాధతో చెప్పిన మాటలు, కోపంతో కూడి చెప్పిన మాటలు ఇవి. అందుకని అవివేకులారా, మందమతులారా. ఏమండి ఆయనను నమ్మకపోతే, ఆయన మాటలు మనం నమ్మకపోతే ఎంతో బాధపడతారు. దేవునికి ఇష్యులుగా ఉండుట అసాధ్యము. దేవుని వాక్యంలో సెలవుబడింది కదా, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. ప్రభువారు గుర్తు చేస్తున్నారు ఈ సమయంలో. ఏమండి, మన జీవితంలో విశ్వాసం అనే ఒక గొప్ప ఆయుధం మనం కలిగి ఉండాలి. విశ్వాసము ఆ దేవునితో ఉన్న సంబంధముతో కూడి ఉండాలి. అది అంటే దేవునితో మనం ఏ విధంగా సంబంధం కలిగి ఉంటామో ఆ సంబంధంలో విశ్వాసం అనే ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మనం కలిగి ఉండాలి అనేది దేవుడు కోరుతున్నాడు ఈ సమయంలో. వారు నమ్మలేకపోతున్నారు. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీరు ఎందుకు నమ్మాలి? క్రీస్తు శ్రమపడి ఆ విధంగా లేచుట అగత్యము కాదా అన్న విషయాలు మీరు ఎందుకు నమ్మాలి? క్రీస్తును మీరు ఎందుకు నమ్మాలి? ఆ క్రీస్తు ఎవరు అన్న విషయాలు వారికి బోధపరుస్తున్నట్టుగా మనం చూస్తారా మీరు? ఆయన వారికి ఆ భావం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన ప్రవచనముల భావము వారికి తెలిపెను. అంటే వారికి ఆ భావము తెలియజెప్పాడండి ప్రభువారు. తన గురించిన భావము, తనేమై ఉన్నాడో, ఎందుకు నమ్మాలో, ఎందుకు విశ్వసించాలో, ఎందుకు పునరుత్థానుడై ఆయన లేచాడో, ఎందుకు ఆయన శ్రేష్టమైన వాడు, ఎందుకు అంత గొప్పవాడో, ఆయన లక్షణాలు ఏంటి అన్న విషయాలను లేఖనంలో ఉంచి వారికి వివరించినట్టుగా మనం చూడొచ్చు. మరి ఏమని వివరించిండొచ్చు? లేఖనాల్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేసిండొచ్చు చెప్పండి. ఉదాహరణకు మనం ఆలోచిస్తే యేసు ప్రభు వారంట
ఏమంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకంలో ఆయన వ్యక్తిత్వము, ఆయన ఏదో ఒక రూపంలో తనను తాను కనపరుచుకున్నట్టుగా మనం చూడొచ్చు. నాకు తెలిసి కొన్ని సంఘటనలు మీకు గుర్తు చేస్తాను. యేసు ప్రభు వారు ఏమంటే లేఖనాల్లో ఎలా ఉన్నారో బహుశా ఈ సంఘటన వారికి గుర్తు చేసిండొచ్చు. వారు అనుకుంటారు కదా, ఏమండి అబ్రహాముని మూల పురుషుడిగా అనుకుంటారు. ఇశ్రాయేల్ ప్రజలు అబ్రహాముని మూల పురుషుడిగా అనుకుంటారు. ఆ మూల పురుషుడే అంటే మూల పురుషుడు అంటే ఏంటి? ఆయన విశ్వాసులకు తండ్రి, మొట్టమొదటిగా ప్రభువు నమ్మాడు. నమ్మిన తర్వాత ఆయన ద్వారా లేవీయుల సంతానం అలాగా మొత్తం వచ్చింది. అబ్రహాము మా మూల పురుషుడని వారు గొప్పగా చెప్పుకుంటారు అక్కడ ఉన్న సద్దుకాయలు, పరిసయ్యులు. అటువంటి అబ్రహామే చూడండి, నాతో బట్టి రండి ఆది కాండము 14వ అధ్యాయంలో. అటువంటి అబ్రహామే మెల్కీసెదెకు రూపంలో, ఏమండి మెల్కీసెదెకు రూపంలో ఉన్న యేసయ్యను చూస్తాడు. మెల్కీసెదెకు రూపంలో ఉన్న యేసయ్యను చూస్తాడు. 14వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం చూడొచ్చు. ఆ వ్యక్తి ఎవరంటే మెల్కీసెదెకు. ఒక సంఘటన ఇక్కడ జరుగుతుంది అనమాట. అబ్రహాము అంటే లోతు ఏ ప్రాంతంలో ఉన్నాడో సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నాడు కనుక ఆ లోతును, అదేవిధంగా సొదొమ గొమొర్రా రాజులను ఓడించిన శత్రు రాజులు ఎవరైతే ఉన్నారో వారేం చేశారంటే లోతును, సొదొమ గొమొర్రా రాజును ఎత్తుకుని వెళ్ళిపోతారనమాట. అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు అబ్రహాము తన స్వయాన మరి బంధువైన లోతును రక్షించడానికి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి వారందరినీ ఓడించి సొదొమ రాజును తీసుకొని వస్తాడనమాట. సొదొమ రాజును విడిపించుకొని లోతును తీసుకొని వస్తున్న సందర్భం అది. ఆ టైంలో ఏమండి మెల్కీసెదెకు అనే ఒక యాజకుడు అబ్రహాముకు ఎదుర్కొనడానికి వస్తాడనమాట. ఈ యాజకుడు ఎలాంటి వాడు? రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చాడంట. విచిత్రం కదా, ఏమండి రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చిన ఆ యాజకుడు బైబిల్లో ఏమండి మెల్కీసెదెకు గురించి రాయబడిన రీతి 1-2 సంఘటనలు మాత్రమే మనం చూడొచ్చు. రొట్టె ద్రాక్షరసం అంటే మనకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? యేసుప్రభు వారే. ఆ యాజకుడు వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చి ఆ యొక్క అబ్రహామును ఆశీర్వదించాడంట. అబ్రహామును ఆశీర్వదించిన తర్వాత అంటే ఈ యొక్క అబ్రహాము యాజకుడు తీసుకొచ్చిన రొట్టె ద్రాక్షరసం తీసుకొని ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకొని ఆయనకి తను సంపాదించిన సొమ్మంతట్లో కూడా దశంభాగం ఇచ్చినట్టుగా అక్కడ మనం చూడొచ్చు పిల్లరా. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో గుర్తు చేస్తాడు. ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క మెల్కీసెదెకు అనే యాజకుడి గురించి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఏమంటే రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలోము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు గురించి చెప్తూ ఆయన నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఆయనకు వంశావళి లేదు, తల్లి తండ్రి అనే వంశావళి లేదు. ఆయన ఆదియు అంతము లేనివాడుగా ఉన్నాడని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమంటాడంటే లేనివాడినై ఉండి, ఆదియు అంతము లేనివాడినై ఉండి దేవుని కుమారుని పోలిన వాడై ఉన్నాడు. అంటే యేసయ్యతో పోలిన వాడైన మెల్కీసెదెకు ఎక్కడున్నాడండి? ఆది కాండము 14వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడుతున్నట్టుగా మనం చూడవచ్చు. అంటే మెల్కీసెదెకు రూపంలో యేసయ్య అబ్రహాముతో మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు పిల్లారా. ఎంత గొప్ప విషయం ఇది. ఏమండి ఆయన శాంతికి రాజు, నీతికి రాజు. అందుకని పౌలు గారు ఏమంటారు చూడండి, ఆయన ఎంత గొప్ప గనుడో చూడండి. 7వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఇతడు ఎంత గనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చెను. యాక్చువల్గా అయితే
యాజకులని పిలువబడేవారు తర్వాత వచ్చారు. యాజకత్వము, మందిరము, దైవజనులు, బెడ్లు, సంఘము అనేది తర్వాత వచ్చింది. అబ్రహాము తర్వాత అబ్రహాము సంతానంలోంచి ఆ లేవీలనే ఆ యొక్క సంతానం వచ్చారు. ఏమండి, ఆ టైంలోనే వారందరూ రాకముందే అబ్రహాముకి ఆ ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు కనపరుచుకున్నప్పుడు ఆయనకు వచ్చిన ప్రేరేపణ ఏంటంటే ఆ యొక్క 10వ వంతు, తను సంపాదించిన సంపద అంతట్లో కూడా 10వ వంతు ఇవ్వాలనే ప్రేరేపణ తనకు వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ప్రియులరా, కొంతమంది ఈ రోజుల్లో ఎలా అయిపోయారంటే అబ్రహాము కన్నా గొప్పవాళ్ళు అయిపోయారు. వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు. చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. ఏమండి, దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో ఒక సహోదరుడు అంటున్నాడంట, ఆన్లైన్ కానుకలు అంటున్నాడంట. ఏమండి, నువ్వు ఆన్లైన్ కానుకలు ఇచ్చినా, ఆఫ్లైన్ కానుకలు ఇచ్చినా, నువ్వు ఎవరికి కానుకలు ఇస్తున్నావు అన్న మనసుతో నువ్వు ఇచ్చినట్టయితే నువ్వు ఆశీర్వదించబడతావు. అబ్రహాం కూడా అదే చేశాడు. నేను దేవునికి ఇస్తున్నాను, ప్రధాన యాజకునికి ఇస్తున్నాను, నా యేసయ్యకి ఇస్తున్నాను అంటే యేసయ్య అని అబ్రహాంకి తెలియకపోవచ్చు, కానీ ప్రధాన యాజకునికి ఇస్తున్నాను అని చెప్పేసి తను ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. తర్వాత సంఘటన మనం చూసుకుంటే సొదొమ రాజు అంటాడు, నీవు ఇవన్నీ కూడా ఏదైతే దోపుడు సొమ్ము ఉందో ఆ సొమ్ము నువ్వు తీసేసుకో అంటాడు. ఎందుకంటే సొదొమ రాజును విడిపిస్తాడు కనుక. అప్పుడు అబ్రహాం అంటాడు, నీ చెప్పుల వారైనా నాకు అవసరం లేదు, ఎందుకంటే ఆ యొక్క దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు యాజకుని ద్వారా, ప్రధాన యాజకుని ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ దేవునికే మహిమ కలగాలి. అబ్రహాంకు తెలుసు, ఏమండి, నా దేవునితో నేను సంబంధం కలిగి నా దేవునికి నేను సమర్పణ చేస్తున్నప్పుడు ఆ దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. నేను దేవునికి ఇస్తున్నాను కానీ నాకు వేరే మనసు లేదు అన్న మనసుతో మనం ప్రభువారికి మనం కానుకలు ఇవ్వాలంట. వాక్యం తెలియని వారు, దేవుని వాక్యం తెలియని వారు, మిడిమిడి జ్ఞానం కలిగిన వారు ఏమండి ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉంటారు. అంటే వారి జీవితాల్లో ఏమండి దేవుని యొక్క మేళ్ళు వారు దేవుని యొక్క దేవునితో సంబంధం సరిగా కలిగి లేకుండా, దేవునితో మేళ్ళు, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా వస్తుందన్న సత్యం వారికి తెలియకుండా వారు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారిని మనం ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు ప్రియులరా. ఏమండి, మన సమర్పణ మన ప్రభువుకి. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులరా. ఆ యొక్క గొప్ప యాజకుడు, ప్రధాన యాజకుడు, నిరంతరము ఉన్నవాడు, ఆయన ఆది అంతం లేనివాడు, పరిశుద్ధుడు, అటువంటి దేవుడు గనుక మనం ఆయన నమ్మాలి. పౌలు గారు ఏమంటారు చూడండి, 26వ వచనంలో, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పవిత్రుడంట, నిర్దోషి అంట, నిష్కల్మషుడంట, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడంట. ఇటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు కదా, అందుకనే మనం ఆయన నమ్మాలి. ఇటువంటి ప్రధాన యాజకుడైన యేసయ్యను మనం నమ్మాలి. చూసారా, లోకంలో మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ఏమండి, ప్రతివారు కూడా ఏదో విషయంలో తప్పిపోయి ఉన్నారు. ఏదో ఒక విషయంలో ప్రతివాడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ యేసు ప్రభువు అలాంటి వారు కాదు. ఆయన పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిష్కల్మషుడు ఆయన. అంతేకాదు, ఆయన గురించి చెప్తూ ఇంకేమంటాడు, ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారికి సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే ఆయన ఏం చేస్తాడంటే మన గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడంట. ప్రధాన యాజకుడు మనందరి గురించి ప్రార్థన చేస్తున్నాడంట, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడంట. మన జీవితంలో దేవుని ఉద్దేశాలు జరగాలని, అంతేకాదు మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకు శక్తిమంతుడై ఉన్నాడు? ఆయన తిరిగి లేచిన పునరుత్థాన దేవుడు కనుక, మరణాన్ని గెలిచిన దేవుడు కనుక, సజీవుడైన దేవుడు కనుక, ఆది అంతం లేని దేవుడు కనుక, సమాధానం ఇచ్చే దేవుడు కనుక
నీతి న్యాయములు జరిగించే దేవుడు కనుక మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక మనం ఆయన నమ్మాలి ప్రియులారా. అదే విషయాన్ని యేసు ప్రభు వారు గుర్తు చేస్తున్నారు. యు బిలీవ్ ఇన్ ఇట్. ఆ యొక్క సత్యము నువ్వు నమ్ము, ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండు. అవివేకులారా, మందమతులారా, మీరు ఎవరిని నమ్ముతున్నారో ఆయన సామాన్యుడు కాదు, ఆయన లోకరక్షకుడు, ఆయన ప్రధాన యాజకుడు అని చెప్పేసి వారికి లేఖనంలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. అంతేకాదు ప్రియులారా, ఇంకో సంఘటన మీకు గుర్తు చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో యెరూషలేము ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి ఐగుప్తు రాజ్యం నుంచి వాగ్దాన దేశంకు ప్రయాణం చేస్తున్న తరుణంలో వారు ఏదోము అనే దేశం చుట్టూ వారు ప్రయాణం చేసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేస్తున్న టైంలో వారు మార్గాయాసం చేత అంటే అలసిపోతారు, సొమ్మసిల్లిపోతారు అనమాట. బాగా అలసిపోతారు, ప్రయాణం చేసి అలసిపోతారు. అలసిపోయిన టైంలో దేవునికి విరోధముగా, మోషేకు విరోధముగా వారు సనుగుతారు, విరోధంగా మాట్లాడతారు. ఈ చవిచారమైన ఈ ఆహారం ఎంతకాలం తినాలి, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చారా, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి సనుగుతారు, గొనుగుతారు, విసుగుతో మాట్లాడతారు. మనం కూడా చాలాసార్లు కదా అంటే మన మార్గాయాసం చేత మనము ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా మనకు ఫలం లేకపోవడం మూలంగా కొన్నిసార్లు మరి దేవుడు డిలే చేస్తాడు. కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా పరిస్థితులు జరగవు. కొన్నిసార్లు మనం ఎంతకాలం వెయిట్ చేసినా కూడా మనకి ఏ మాత్రం కూడా దానికి జవాబు వచ్చినట్టుగా మనకు అనిపించదు. అలాంటి టైంలో మనం విసిగిపోయిన టైంలో వారు విసిగిపోయిన టైంలో దేవునికి విరోధంగా, మోషేకి విరోధంగా మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి కోపం వచ్చింది ఆ టైంలో కూడా. ఎప్పుడైతే విశ్వాసం వారు చూపించలేదో, నమ్మకాన్ని చూపించలేదు, ఎన్నో అద్భుత కార్యాలు యేసయ్య వారి జీవితంలో, దేవాది దేవుడు వారి జీవితాల్లో చేశాడు. దాదాపుగా 11 సూచక క్రియలు ఫరో కాలంలో చేశాడు ఆయన. ఏ దేవుడు చేయలేని గొప్ప కార్యం చేశాడు. అవన్నీ చూశారు. చూసిన తర్వాత కూడా మరి ఆ విధంగా సనుక్కుంటూ గొనుక్కుంటూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే దేవుని కోపం వచ్చి తాపకర సర్పాలు వారి మధ్యలోకి పంపించినట్టుగా మనం చూడవచ్చు. దేవుని కోపం తెప్పించేది, దేవునికి అయిష్టమైంది మనలో విశ్వాసము లేకుండా మనం మాట్లాడడం. తాపకరమైన సర్పాలు పంపించినప్పుడు ఆ సర్పాలన్నీ కూడా వారిని కాటేస్తున్నప్పుడు చాలామంది చచ్చిపోతారు. అక్కడ చచ్చిపోయినప్పుడు మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మేము తప్పు చేశామయ్యా, దేవునికి మీకు విరోధంగా మేము మాట్లాడామయ్యా, అయ్యా క్షమించండి అయ్యా, దేవునికి ప్రార్థన చేయండి అన్నప్పుడు మోషే ప్రార్థన చేయగా దేవుడు చెప్తాడు, ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి పెట్టు. మోషే, ఎవరైతే ఈ పాము కాటుతో వచ్చి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు రక్షించబడతారని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినట్టుగానే మోషే ఆ ఇత్తడి సర్పాన్ని తయారు చేసి అక్కడ పెట్టడం మూలంగా ఎవరైతే పాము కాటు పొందారో వారు ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసినప్పుడు వారికి గొప్ప క్షేమం కలిగింది ప్రియులారా. వారు చనిపోకుండా బ్రతికారు. ఇక్కడ ఒక సాదృశ్యాన్ని మరి ఈరోజు మనం చూడవచ్చు. ఆ ఇత్తడి సర్పం ఎవరంటే యేసు ప్రభు వారు. ప్రైజ్ ది లార్డ్. పాము కాటు ఏంటంటే సైతాను కాటు, పాపపు కాటు. పాపంలో మనం పడిపోయినప్పుడు, శాపంలో మనం పడిపోయినప్పుడు, దేవుని అవిధేయంగా జీవిస్తున్నప్పుడు మనకు యేసయ్య అనే ఒక గొప్ప రక్షకుడు ఉన్నాడు. ఆ రక్షకుడిని మనం చూసినప్పుడు, నిదానించి చూసినప్పుడు, ఆయన యొక్క రక్తము మన కొరకు కార్చడని మనం నమ్మినప్పుడు, ఆయన తిరిగి లేచాడని నమ్మినప్పుడు, ఆయన్ను చూచినప్పుడు మన జీవితాలకు కూడా గొప్ప రక్షణ కార్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మ నిరంతరము కూడా ఆ దేవుని సన్నిధిలో నిత్య నరకము లేకుండా, నిత్య మరణము లేకుండా, నిత్య జీవము కలిగి ఆ పరలోకంలో దేవునితో మనం కలిగి తరతరాలు జీవిస్తాం ప్రియులారా. ఆ యొక్క గొప్ప కాపుదల మన ఆత్మకు దేవుడు ఇస్తాడు. ఇక్కడ సందర్భం కూడా అదే. ఇక్కడ జరిగిన సంఘటనని బహుశా ప్రభు వారు ఆ యొక్క 2 బిడ్డలకు గుర్తు చేస్తుండొచ్చు. ఆ ఇత్తడి సర్పం ఎవరు అనుకున్నారు? ఆ సాదృశ్యంలో ఉన్నది నేనే. ఆ పాము కాటు, ఎవరైతే వారు పాము కాటుతో బాధపడుతూ చనిపోయే పరిస్థితిలో ఉన్నారో వారు ఆ ఇత్తడి సర్పం చూచి కాపాడబడిన రీతిగా నన్ను చూచినప్పుడు, ఈ లోకంలో తిరుగుతున్న ప్రజలు పాపంతో శాపంతో వేధించబడి చనిపోతున్నారు.
వారు చివరికి నరకపు మార్గంలో నడుస్తున్నప్పుడు, మరణంలో వారు వెళ్తున్నప్పుడు, ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు నా వైపు తిరిగి చూసినట్టయితే వారు రక్షించబడతారు, వారు కాపాడబడతారని బహుశా వారికి యేసు ప్రభు వారు గుర్తు చేసి ఉండొచ్చు. అందుకని మనం ప్రభు వారిని నమ్మాలి. ఎందుకు నమ్మాలి? యేసయ్యని. లేఖనంలో ఉన్న భావాలన్నీ కూడా వారికి గుర్తు చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు ప్రియులారా. ఇంకో సంఘటన మీకు గుర్తు చేస్తాను. అబ్రహాము పరీక్షించబడతాడు. అబ్రహాము చాలా ప్రేమిస్తాడు తన ఏకైక కుమారుడిని, లేక పుట్టిన కుమారుడు. ఇస్సాకు ఆయన కుమారుడు, దేవుడు ఇచ్చిన వాగ్దాన పుత్రుడు. ఆ ఇస్సాకును బలిగా అర్పించమని స్వయాన దేవుడు అడుగుతాడు, అర్పించమని. అదొక పరీక్షగా అబ్రహాం గ్రహిస్తాడు, దేవుడు పెట్టిన పరీక్షగా. తన సొంత కుమారుని తీసుకుని వెళ్ళి ఆ యొక్క మొరియా ప్రాంతంలో ఒక కొండపైన బలి అర్పించడానికి తన కుమారుని తీసుకుని వెళ్తాడు. అదొక పరీక్ష. నార్మల్గా మన జీవితాల్లో కూడా చాలా పరీక్షలు వస్తాయి. దేవుడు మనల్ని శోధించడు, కానీ పరీక్షలు మాత్రం మనకు వస్తాయి. అటువంటి పరీక్షలు వచ్చినప్పుడు, అటువంటి టెస్టులు మనకు వచ్చినప్పుడు మనము విశ్వాసాన్ని దేవుని మీద చూపించే బదులమై ఉన్నాము. అబ్రహాం అదే చూపించాడు. కుమారుడు అడుగుతాడు, తండ్రి మరి బలికి గొర్రెపిల్ల లేదంటే యెహోవానే చూసుకుంటాడు అన్న రీతిగానే ఆయన వెళ్ళి తన కుమారుని బంధించి ఆ బలిపీఠం మీద ఆ యొక్క కుమారుని బలి ఇవ్వబోతుండగా యెహోవా దేవుడు తన దేవదూతతో మాట్లాడతాడు, అబ్రహాము నీ కత్తిని వెనుకకు తీసుకొను, నీ ఒక్కగానొక్క కుమారుని నువ్వు వెనుదీయక బలి ఇవ్వడానికి వెనుదీయలేదు కనుక ఇందు నిమిత్తం నువ్వు భయభక్తులు గలవాడున్నావు అని నాకు తెలిసినది అని చెప్పేసి ఒక గొర్రె పిల్లని, అంటే ఒక పొట్టేల్ని, ఆ పొదల్లో తట్టుకున్న పొట్టేల్ని చూపిస్తాడు. ఆ పొట్టేలు ఎవరు అనుకున్నారు? ఇస్సాకు ప్లేస్లో ఆ పొట్టేలును బలిగా అర్పించాడు అబ్రహాము. ఆ పొట్టేలు ఎవరంటే స్వయాన యేసు ప్రభు వారు. పొట్టేలు సాదృశ్యంలో యేసు ప్రభు వారు ఆ రోజు బలిగా అర్పించబడ్డారు. చూసారా? యేసు ప్రభు వారు బహుశా ఆ విషయాన్ని గుర్తు చేసి ఉంటారు. ఇదిగో నేను ఆ రోజు అబ్రహాము ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆ పొట్టేలు రూపంలో నేనున్నాను అని గుర్తు చేస్తుండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మాట అంటాడు అబ్రహాము, యెహోవానే చూచుకొనను, యెహోవా ఈరే అంటాడు. అంటే అంతకుముందు తన కుమారుడితో అదే మాట్లాడతాడు. అదే మాట తర్వాత ఆ పొట్టేలను చూపించిన తర్వాత, బలి అర్పించిన తర్వాత కూడా అబ్రహాం అదే అంటాడు, యెహోవా చూచుకొనను. యెహోవా చూసుకుంటాడయ్యా, మీ జీవితాలను చూసుకుంటాడు. ఆయన సమస్తము సమకూడి మేలు కొరకు జరిగిస్తాడు. ఏమి భయపడాల్సిన అవసరంలా. కనుక విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. నీ జీవితంలో విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. విశ్వాసం అనేది చాలా శ్రేష్టమైంది అనేది ఈరోజు ప్రభువారు నీతో నాతో మాట్లాడుతున్నారు ప్రియారా. ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి అన్న విషయాలు చెప్తున్నారు. ఆయన చూచుకునే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆది అంతము లేనివాడు, నిష్కల్మషుడైన దేవుడు. కనుక ఆయన మనము నమ్మడానికి ఆయన అన్నిటికీ సరిపోయిన దేవుడు. ఇటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని యేసయ్య బహుశా వారికి గుర్తు చేస్తుండొచ్చు. పిల్లరా, మనం ఎందుకు నమ్మాలి ఆయన్ని అన్న విషయాలు మనం చూసాం. ఎలాగ నమ్మాలి? ఈ మధ్యకాలంలో బెంజమిన్ నెతన్యాహు గారు ఒక మాట అన్నారంట. ఏ మాట అన్నారంటే, మా ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు కాపాడుతాడు. మంచిదే, చాలా గొప్ప విషయం. మేము దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పాడంట. యెహోవా దేవుని నమ్ముతున్నారు, యేసు ప్రభువారు నమ్ముతున్నారు, మనకు తెలియదు వారు. కానీ ఓ మాట, నా దేవుని మేము నమ్ముతున్నాం. మంచి మాట అది. కానీ దానికన్నా గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగో వారు ఏమన్నారు? బబులోను రాజు నా ప్రతిమకు మాత్రమే మొక్కాలి, లేకపోతే ఎవరైతే మొక్కరో వారందరిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటారు,
మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను మీ యొక్క ప్రతిమకు మీ ముఖము నెబుకద్నెజరు అని అంటారు. అది గొప్ప విశ్వాసం ప్రియులారా. ఎప్పుడైతే ఆ మాట వింటాడో ఆ రాజు కోపోద్రిక్తుడై వారు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడు. అగ్నిగుండంలో పడివేసినప్పటికీ కూడా అక్కడ దేవదూత వచ్చి వారిని కాపాడినట్టుగా మనం చూడొచ్చు ప్రియులారా. వారు కాల్చివేయబడకుండా వారిని జాగ్రత్తగా కాపాడినట్టుగా మనం చూడొచ్చు. మన దేవుడు అటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి విశ్వాసంతో మనం ఉండాలని దేవునికి ఇష్టం. ఉదయకాలంలో కూరగాయలను వచ్చాడు. నేను బైబిల్ చదువుతూ ఉంటే ఆయన కూడా బిలీవర్ అనుకుంటా. అయ్యా మీరు దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నారనుకుంటా అని అంటా ఉన్నాడు. ఏం లేదా, బైబిల్ ఉంది చదువుతా ఉన్నాను, పాస్టర్ అని ఆయనకు తెలియదు. కానీ ఆయన కూరగాయలు అమ్మి అటు ఇటు వెళ్తూ మా ఇంటికి కూడా వచ్చాడు. బండి ఆపేసి నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నేను కూడా ప్రభువుని నమ్ముతానయ్యా, ఆ దేవుడు గొప్పవాడు, శక్తి గలవాడు, ఆ దేవునితో కనీసం 1 గంట అయినా నేను ప్రార్థన చేసుకోకుండా నేను ఆ రోజు పనులు కొనసాగించను అని చెప్తా ఉన్నాడు. నాకు మొదట దేవుడు కావాలి, తర్వాత కూరగాయల వ్యాపారం అంటున్నాడు. నాకు అనిపించింది నిజంగా కూరగాయల వ్యాపారికి ఉన్న ఆ మనస్సు ఎంతమందికి ఉందో, దేవునితో ఆ సంబంధం, విశ్వాసంతో కూడిన సంబంధం ఎంతమంది కలిగి ఉంటున్నారో నాకు తెలియదు ప్రియులారా. మీకు తెలుసు, మీ దేవుడికి తెలుసు. కాపరిగా నా మనసు ఏమంటే మీరందరూ కూడా అటువంటి సంబంధం, అటువంటి విశ్వాసంతో దేవునితో అంటుకట్టుపడి ఉండాలన్న ఉద్దేశం ప్రియులారా. దేవుని మనసు కూడా అలాంటిదే కనుక అటువంటి ఆసక్తితో దేవుడు మిమ్మల్ని నింపును కాక. ప్రైజ్ ది లార్డ్. అటువంటి ఆత్మతో మిమ్మల్ని నింపును కాక. సరే, ఆ కూరగాయలు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడయ్యా. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, ప్రతి శుక్రవారం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటాను, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటాను. నేను ప్రార్థన చేస్తున్నాను, మీకు చెప్పకూడదు కానీ మరి ఎందుకో మీతో మాట్లాడాలనిపించింది చెప్తున్నాను అని ఆయన దేవుని గురించి, దేవుని సంబంధమైన విషయాలు చెప్తున్నప్పుడు నేను అడిగాను, చాలా కూరగాయలు పెట్టుకున్నావు కదా, టీవీఎస్ ఎక్సెల్ మొత్తం వెనక ముందు అన్ని కూరగాయలు పెట్టుకున్నావు, వారం రోజులు పట్టొచ్చు కదా ఇది నమ్మడానికంటే. లేదయ్యా, ఈ వ్యాపారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఒక విశ్వాసం ఏంటంటే దేవుడు తప్పకుండా వారం రోజులు దీన్ని ఉంచడు, 1-2 రోజుల్లో అమ్మడానికి కృప చూపిస్తాడు. నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను. నా ముందు ఎంతమంది వ్యాపారులు వెళ్ళి కూరగాయలు అమ్ముకున్నా కూడా ఇప్పటి వరకు నేను అనుభవించిన సాక్ష్యం ఏంటంటే 1-2 రోజుల్లో ఈ కూరగాయలన్నీ కూడా అమ్మేస్తాను. అదే నా ధైర్యం. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత గొప్ప విశ్వాసం ఆయనలో ఉంది. యెహోవా చూచుకొనును. ఆయన యొక్క సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను దేవునిలో ఎంతగానో ఆనందించాను. ఈ బిడ్డలో నిజంగానే గొప్ప విశ్వాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ప్రభువారు మనకు గుర్తు చేస్తున్నారు ఈ సమయంలో. సరే, మనం ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతుంటాం? ఎందుకు మన జీవితాల్లో విశ్వాసాన్ని మనం దూరం చేసుకుంటూ ఉంటాం? దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి? ఎందుకండి చెప్పండి. చాలా సందర్భాల్లో మనకు పరీక్షలు వచ్చినప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ థింగ్స్, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మన జీవితంలో జరగనప్పుడు, మనుషులు మనల్ని మోసం చేసినప్పుడు, లేదా అన్యాయమైన పరిస్థితులు మనం చుట్టూ చూస్తున్నప్పుడు, లేదా ఇప్పుడు చూస్తున్నాం కదా తెగులు, భయంకరమైన తెగులు చూస్తున్నాం. ఏమండి, ఈ వైరస్ అంతా మనుషులందరినీ కూడా ఈరోజు న్యూస్లో నేను వింటున్నాను, ప్రపంచ మానవాళిని మోకాళ్ళ మీద తీసుకొచ్చిందంట ఈ కోవిడ్ వైరస్. అంటే అంత భయానకమైన పరిస్థితుల్లో ఈ వైరస్ పెట్టిందంట. ఇటువంటి వాతావరణంలో, ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఏమండి రేపు ఉద్యోగాలు ఉంటాయో లేవో అన్న వాతావరణంలో విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టమే. సంఘాలు ఏమండి, కొంతమంది ఈ మధ్య ఒక పెద్ద ఆయన అన్నాడంట, పర్వాలేదు, నాకు బాగా తెలిసిన వ్యక్తి అన్నాడంట, పర్వాలేదు 2 గ్రూపులుగా చేసినా పర్వాలేదు అన్నాడంట. మనం బాగా నమ్మిన వారే
సంఘాలు విడగొట్టండి అని చెప్పినప్పుడు ఎంత బాధ వేస్తుందో చెప్పండి. అటువంటి టైంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఏంటి మనుషులందరూ కూడా ఎవరు కూడా నమ్మదగిన వారిలాగా లేరు. మనం నమ్మిన వారే మనల్ని మోసం చేస్తున్నప్పుడు మనకు విశ్వాసం ఉంటుంది. దేవుడు ఏం చేస్తున్నాడు, ఏంటి పరిస్థితులు, దేవా నువ్వు ఉన్నావా అన్న ప్రశ్నలు మనకు అనేకం రావచ్చు పిల్లలు. మన ఆర్థిక పరిస్థితి చితికిపోయినప్పుడు, అనారోగ్యము మనల్ని బాధిస్తున్నప్పుడు, ఎంతకాలము దేవా, ఎంతకాలం వెయిట్ చేయాలి ప్రభువా అని నువ్వు వేదన పొందుతున్నప్పుడు ఏమండి నీ విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. యేసుప్రభు వారు కూడా అన్నారు కదా, లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో అంటారు, తన స్వయాన తన నోటితో ఈ మాట మాట్లాడతారు, భూమి మీద మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము నేను కనుగొందునా అంటాడు. భూమి మీద మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం నేను కనుగొందునా అంటే భూమి మీద మరి తిరిగి యేసుప్రభు వారు వచ్చినప్పుడు అంట విశ్వాసము అసలు ఉంటుందా? యేసుప్రభు వారే ప్రశ్న వేశారు చూడండి. అంటే చాలా కష్టం అన్నమాట దేవునందు విశ్వాసం ఉంచడం. ఆయనే ప్రశ్న వేశారంటే కనుక ప్రియులారా, ఎందుకు యేసుప్రభు వారు ఏమంటే యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామం వరకు నడుచుకుంటూ వెళ్ళారు. దాదాపుగా 10 నుంచి 12 కిలోమీటర్లు వారితో కలిసి నడుచుకుంటా 12 కిలోమీటర్లు నడవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకు నడిచారు చెప్పండి? నేను ఆలోచిస్తున్నప్పుడు వారి విశ్వాసాన్ని ఏమంటే బలపరచడానికే. ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి వాతావరణంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి దైవజనుల ద్వారా, మీ కాపరి ద్వారా, దైవ వాక్యం ద్వారా మీలో ఉండి మిమ్మల్ని బలపరుస్తూ మీతో అనేక మాటలు బోధిస్తూ సర్వసత్యంలోకి నడిపిస్తున్నప్పుడు ఆ మాటలు మనం శ్రద్ధగా విందాం. ఆ మాటలు వింటూ ఉంటే మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా. మనల్ని విశ్వాసం అనే మార్గంలో నడిపిస్తాయి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రార్థన చేయడంలో విశ్వాసం బలపడుతుంది. అట్టి విశ్వాసంలో మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే విశ్వాసము అనేది తగ్గిపోతూ ఉంటుంది ప్రియులారా. ఇటువంటి టైంలోనే దేవుని యందు నమ్మకం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కనుక జాగ్రత్త. ఒకవేళ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతున్నట్టయితే నీకున్న పరిస్థితులను బట్టి, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, నీ భర్త ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి, నీ భార్య ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి, నీకున్న చుట్టూ ఉన్న సమస్యలను బట్టి విశ్వాసాన్ని నువ్వు కోల్పోతున్నట్టయితే ఎవరు నష్టపోతారు చెప్పండి? ఎవరు నష్టపోతారు? నష్టపోయేది నువ్వే. బైబిల్ గ్రంథంలో సెలవుబడింది కదా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో, ఒకవేళ నువ్వు దేవునికి నీ హృదయంలో చోటు ఇయ్యకపోతే చేయరాని కార్యములు చేయుటకు నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తావు. బైబిల్ అదే రాసింది 1:28లో, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో. ఆ చదివి నేను వినిపిస్తాను ప్రియులరా. 1వ అధ్యాయము 28వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను. చూసారా, వారు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు. యేసయ్యందు భయభక్తులు, యేసయ్య యొక్క భయము, యేసయ్యందు విశ్వాసము నీకు లేకపోతే, యేసయ్య మాటలు నీలో లేకపోతే వీళ్ళరా చేయరాని కార్యములు నువ్వు చేయడానికి నీ జీవితంలో నువ్వు ముందుకెళ్తావు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, మీలో ఎవరికైనాను విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఉన్నట్టయితే జాగ్రత్తగా చూచుకునండి. విశ్వాసం లేకపోతే దుష్ట హృదయం వస్తుందంట. దేవునందు విశ్వాసం లేకపోతే పరిశుద్ధాత్ముడు మనలో వీక్ అయిపోతాడంట. ఆ నమ్మకం, ఆ సంబంధం కలిగి లేకపోతే మన లోపల దుష్ట హృదయం వచ్చేస్తుంది. దుష్టమైన ఆలోచనలు వస్తాయి. చనిపోవన్న తలంపులు వస్తూ ఉంటాయి. జీవితం ఎందుకు బతకాలన్న తలంపులు వస్తూ ఉంటాయి. మనుషుల మీద కక్షలు పెరుగుతూ ఉంటాయి. అసూయతో మనం నింపబడుతూ ఉంటాం. ఆ వ్యక్తిని ఎలాగా డౌన్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం.
నిరాశ నిస్పృహలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అంటే నష్టపోయేది ఎవరు? దేవునందు నమ్మకం ఉంచకపోతే నష్టపోయేది ఎవరు? మనమే. అదే విషయాన్ని అందుకనే యేసు ప్రభువారు అంత ప్రయాస తీసుకుంటున్నారు. 12 కిలోమీటర్లు ఆ ఇద్దరితో కలిసి నడుస్తున్నట్టుగా మనం చూడొచ్చు. పిల్లలు ఎన్నో విషయాలు వారికి బోధిస్తున్నట్టుగా చూడొచ్చు. విశ్వాసం చాలా గొప్పది, దేవునందు నమ్మకం చాలా గొప్పది. నీతిమంతుడు విశ్వాసం మూలన జీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, బైబిల్లో ఇంకో మాట గుర్తు చేస్తాను ఈ టైంలో. ఆ విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందంట చూడండి. పేతురు రాసిన పత్రిక 1 పేతురు ఒక మంచి మాట నేను చదివి వినిపిస్తాను ఈ టైంలో. దీని తర్వాత మనం ముగించుకుందాం. పేతురు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఇక్కడ మనం చూద్దాం. 1 పేతురులు అంటాడు కదా, 1:5 అంటాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. అంటే విశ్వాసం ద్వారా దేవుని శక్తి రిలీజ్ అవుతుంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ద్వారా దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. When you have a faith on God, you will see the power of God in your life. Praise the Lord. Amen. దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది. ఆ విశ్వాసాన్ని బైబిల్లో ఏమని పోల్చాడంటే పేతురు గారు, ఏమంటే నశించిపోతున్న సువర్ణం కంటే విలువైన విశ్వాసంగా పోల్చారు. ఈ రోజుల్లో మరి బంగారం గురించి బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. షేర్ మార్కెట్ డౌన్ అవుతుందని చెప్పేసి ప్రపంచంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం మూలంగా బంగారం విలువ పెరుగుతూ ఉంది. దానికన్నా విలువైన లక్షణము విశ్వాసము. దానికన్నా విలువైనది విశ్వాసము. స్త్రీలారా, పురుషులారా, విశ్వాసులారా గమనించండి. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికన్నా గొప్పది విశ్వాసము. కనుక ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. నిన్న కాలంలో దినమున ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు అమెరికా నుంచి. ఫోన్ చేసి తన లైఫ్లో జరిగిన టెస్టిమోనీ తను చెప్తా ఉన్నాడు. చాలా ఫెలోషిప్లో హైదరాబాద్ నుంచి నాకు స్నేహితుడు ఆయన. ఇద్దరం కలిసి ప్రభువులో ఎదిగాం, ఒకే ఫెలోషిప్లో ఎదిగాం, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా కాలం తర్వాత ఫోన్ చేశాడు. నిన్న సాటర్డే రోజు ఫోన్ చేసి అమెరికాలో ఉన్నాడు. అయితే తను చెప్తూ మాకు కూడా కరోనా వచ్చిందని చెప్పాడు. నేను షాక్ అయిపోయాను. మాకు కూడా కరోనా వచ్చింది, మా చిన్న బాబు 7 నెలల పాపకి కరోనా వచ్చింది అని చెప్పాడు. వారు ఎవరింట్లో ఉన్నారంటే కరోనా వచ్చిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నారంట. ముగ్గురు ఫ్యామిలీ, వీళ్ళ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ ఫ్యామిలీలో ముగ్గురికి కరోనా వచ్చిందంట. వీరికి తెలియక వారితో కలిసి భోజనం చేశారంట, వారితో ఉన్నారంట, వారితో కలిసి ఉన్నారంట. వీరికి కూడా కరోనా వచ్చిందంట. వారి ఇంటి ఓనర్స్ ఫ్యామిలీ ఆ ముగ్గురు కరోనాతో దాదాపుగా 20 days సఫర్ అయ్యారంట. 20 days సఫర్ అయ్యి ఆ పరిస్థితి తను చెప్తూ నాకు చెప్పాడంటే, ఒకవేళ కరోనా వస్తే ఏమండి 100 మందికి కరోనా వస్తే 100 మంది హాస్పిటల్కి వెళ్తే 90 మంది ఏమండి తిరిగి రారంట. కేవలం 10 మందే తిరిగి వస్తారు. 90 మంది ఇంక అటు నుంచి అటే. అటువంటి వాతావరణం ఉంది అని చెప్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమండి వారు ఇంటి ఓనర్కి ఫ్యామిలీకి ముగ్గురికి వచ్చిందంటే కరోనా, వీరికి తెలియక వారికి వచ్చిందని తెలియక వారితో కలిసి ఉన్నారంట. పిల్లరా, ఆ ఇంటి ఓనర్స్ ముగ్గురు 20 days బాగా సఫర్ అయ్యారంట. వారు కూడా విశ్వాసులే, ప్రభు నమ్మిన వారే. సఫర్ అయిన తర్వాత వారికి స్వస్థత పొందారంట. ఆ ముగ్గురు గురించి బాగా ప్రార్థన చేశారంట. అదే తరుణంలో వీరికి కూడా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా, అది చిన్న పాపకి తర్వాత వీళ్ళకి కూడా వచ్చిందంట కరోనా. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఏమండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా, దేవుని వైపు చూస్తుండగా, ఏమండి ఆ కరోనా ఎఫెక్ట్ ఏ మాత్రము కాంప్లికేషన్ లేకుండా తను ప్రార్థన చేస్తుండగా, ప్రభు వైపు చూస్తుండగా, విశ్వాసంతో చూస్తుండగా, జస్ట్ జ్వరం వచ్చేసి కంప్లీట్గా క్యూర్ అయిపోయినట్టుగా తను చెప్తున్నాడు, తన సాక్ష్యం చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగని ట్రీట్మెంట్ తీసుకోకూడదని నేను చెప్పట్లేదు, కానీ తన విశ్వాసం ద్వారా తన కుటుంబము కాపాడబడింది. అదేవిధంగా ఎవరికైతే కరోనా వచ్చిందో ఆ ముగ్గురు ఓనర్స్ ఫ్యామిలీ నుంచి ముగ్గురు, వారు కూడా విశ్వాసంలో ఎంతో బలపడ్డారంట. ఆ 20 days సఫర్ అయిన తర్వాత
దేవుని మీద ఇంకా ఎక్కువగా అనుకున్నారంట. ఆ 20 days సఫర్ అయ్యి వాళ్ళు దాని నుంచి స్వస్థత పొందుకున్న తర్వాత కుటుంబం అంతా కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారంట. నేను ఎందుకు చెప్తున్నానంటే విషయము, ఏమంటే విశ్వాసం ద్వారా దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. కరోనా వచ్చిందంట అని చెప్పేసి మనం ఆ భయంతోనే సగం అయిపోద్ది. ఏమండి, ఎవరికైనా ఒక వార్త ఎవరికైనా వచ్చిందని, మనకు వార్త వచ్చిందని, మన ఇంటి పక్క వారికి వచ్చిందని చెప్పండి, మనకు వార్త వచ్చిందని సగం భయంతోనే సగం మన మనసు కుదేలైపోతుంది. కానీ ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవునందు విశ్వాసం ఉంచు. నీకు పరీక్ష వచ్చినా, సొమ్మసిల్లిపోయినా, నువ్వు శోధనలు ఎదుర్కొన్నా, నువ్వు నమ్మిన వారు నిన్ను మోసం చేసినా, లేకపోతే చుట్టూ అన్యాయమైన పరిస్థితులు చూసినా, లేదా చుట్టూ తెగులు పరిస్థితి చూసినప్పటికీ కూడా ఏమంటే అన్నిటికన్నా శ్రేష్టమైన విశ్వాసము నీ హృదయంలో స్థిరపరచుకో. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభువు రెండో రాకడ వచ్చినప్పుడు విశ్వాసము నేను కనుగొందున, భూమి మీద నేను వచ్చినప్పుడు విశ్వాసం నేను కనుగొందున అన్నప్పుడు ఆ యేసుప్రభువు ఆ ప్రశ్న వేశాడు కదా, దానికి జవాబుగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ప్రభువా, నేను నమ్ముతున్నాను, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నీవే నా దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రభు అని యేసే రెండో రాకడలో మనం సిద్ధంగా మన హృదయాలు, మన మనసులు సిద్ధపాటు చేసుకొని యేసయ్యను కలుసుకునే వారిలాగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అట్టి కృప పీజీఎఫ్ మెంబర్స్ అందరికీ కూడా దయచేయను కాక. అట్టి కృప విశ్వాసులందరికీ కూడా దేవుడు దయచేయను కాక. అట్టి రక్షణ భాగ్యము మా ప్రపంచ మానవాళ్ళలో వారందరికీ కూడా దేవుడు దయచేయను కాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ టైంలో ఏమండి, యేసు ప్రభు వారు నీతో నాతో మాట్లాడుతున్నారు. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం. మనం ప్రభువుని నమ్ముతున్నామా? మనం దేవుని వైపు చూస్తున్నామా? మన హృదయము ఏమంటే విశ్వాసంతో నింపబడి ఉందా? ఆయనతో సంబంధం మనం కలిగి ఉన్నామా? నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎటువంటి శ్రమ, ఎటువంటి పరీక్ష నీకున్నప్పటికీ కూడా దేవునందు విశ్వాసం కలిగి నా దేవుడు నాకున్నాడు, నాకే భయం లేదు, నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము అన్న పాట పాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ప్రియులారా. అటువంటి ఆత్మతో దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించిన కాక. మంచిది, చిన్న ప్రార్థన చేస్తాను మీ గురించి. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా జీవితంలో మీరు ఉన్న దేవుడిగా, ప్రభువా, బలమైన దేవుడిగా, తండ్రి, మీరు ప్రధాన యాజకుడిగా మాకున్నందుకే మీకు స్తోత్రాలు. ఆది అంతము లేనివాడిగా, అయా తండ్రి వంశావళి లేనివాడిగా, నాయన ప్రభువా, పరిశుద్ధుడైన దేవుడిగా, నిష్కల్మషుడైన దేవుడిగా, నాయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడుగా, నీతిమంతుడుగా, సమాధాన అధిపతిగా మాలో ఉన్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. అయా మేము ఎందుకు నమ్మాలి అని మాతో మాట్లాడారు ప్రభువా. అయా నమ్మకపోతే నష్టం ఏంటి మాతో మాట్లాడారు యేసయ్య. ప్రభువా నాయన, అటువంటి విశ్వాసంతో మమ్మల్ని అందరూ ఆశీర్వదించండి. విశ్వాసం ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటని కూడా మాతో మాట్లాడి, మీ శక్తి రిలీజ్ అవుతుందని ప్రభు మీరు చెప్తా ఉన్నారు. మీ యొక్క కాపుదల మాకుంటుందని చెప్తున్నారు ప్రభువా. నాయన, అటు కాపుదల మా అందరికీ దయచేసి మీరేమై పొందవలసిందిగా ప్రభువా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, మన ప్రభువుకు మనం కానుకలు అర్పించుకుందాం. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా,
అదే రీతిగా మరి స్పెషల్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అనౌన్స్మెంట్స్ చూసుకొని మనం ప్రార్థనతో ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. పిల్లరా, మరి బర్త్డేస్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఈరోజే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వించిన కాక, వచ్చే వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ కూడా దేవుడు ఆయన దాచించిన మేళ్ళన్నీ కూడా దయచేయను కాక. మంచిదండి. మీకు ప్రత్యేకమైన ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్టయితే మరి ఫోన్ చేసి చెప్పగలరు, లేకపోతే మెసేజ్ చేసినా కూడా నేను ప్రార్థన చేస్తాను, సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తారు. కనుక మనం మన మనసులో ఈ జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వాద ప్రాంతం మనం ముగించుకుందాం. అందరం తల వంచుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు ఉన్న దేవుడుగా, నాయన సజీవుడైన దేవుడుగా, పునరుత్థానుడైన దేవుడుగా, నాయన మా విశ్వాసాన్ని బలపరచడానికి దేవా మాతో ఉన్నందుకే మీకు స్తోత్రాలు. నాయన మా సంభాషణ, మా డిస్కషన్ మీరు వినే దేవుడుగా, ఆయన ఆసక్తి కలిగిన దేవుడుగా అయ్యా మేము వింటున్నాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా అయా లోకంలో నాయన భూమి దిగంతంలో నాయన అయా గతించిపోయినప్పటికీ కూడా పరిస్థితులు నాయన ఎట్లా ఉన్నప్పటికీ కూడా ప్రభువా అయా మాలో విశ్వాసాన్ని స్థిరపరచండి. విశ్వాసాన్ని కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడని మీ వైపు చూసే కృపను దయచేయండి దేవా. మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. అటు కృపలు మమ్మల్ని అందరినీ నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి అయ్యా. ఈ టైంలోనైనా ఏ బిడ్డలనైనా ఎటువంటి ప్రయాసలో ఉన్నారో, ఆయన ఎటువంటి జాబ్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారో, ఎటువంటి పీస్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారో అయ్యా జ్ఞాపకం చేసుకొని కుటుంబాల్లో సమాధానం దయచేయండి. భార్య భర్తల మధ్య అయ్యా మీ యందు విశ్వాసం ఉంచి చక్కగా కుటుంబాన్ని కట్టుకునే కృపను దయచేయండి అయ్యా. అదేవిధంగా ప్రభువా అయ్యా చిన్నపిల్లల్ని బలపరచండి అయ్యా. మరి సంఘ బిడ్డలను బలపరచండి అయ్యా. మరి వస్తున్న విశ్వాసులు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా లైవ్ చూసిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి దేవ. క్రాస్ రోడ్స్లో ఉన్న బిడ్డలని ఆయన లాక్డౌన్ తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది అని క్వశ్చన్ మార్క్ ఉన్న బిడ్డల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అయ్యా మీ రెక్కల చాటున భద్రపరిచి మీరే మహిమ పొందవలసిందిగా తండ్రి పెనియలు పరిచర్యను ఆశీర్వదించండి. అనేకల ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. అయా అనేకులను ప్రభువా మీ సంఘంలో నడిపించండి. రక్షణ సువార్త సునాదం చెప్పే సంఘముగా అయా, రక్షణ సువార్త చెప్పే సంఘంగా ఈ సంఘాన్ని చేయండి ప్రభువా. అయా దీనదాసుని బలపరచండి, మీ ఆత్మతో నింపండి ప్రభువా. నాయన ఈ సంఘాన్ని ప్రభు ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక బలంతో నింపినాయన మీ నామానికి మహిమార్థంగా స్థిరపరచవలసిందిగా యేసయ్య రెండో రాకడకు సిద్ధపడే సంఘంగా మమ్మల్ని అందరినీ చేయవలసిందిగా ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ దేవుని ప్రేమ, యేసు స్వామి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ప్రభు మనందరికీ దయచేసి ఈరోజు వాక్యంలో ఉన్న రీతిగా మనలో విశ్వాసాన్ని మనం స్థిరపరచుకుంటూ యేసయ్య రెండో రాకడ వరకు మనం సిద్ధపడుతూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకొని ఆయనకు సాక్షులుగా జీవించే కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. World is searching for an